ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరచినవని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ శిష్యులు చాలా సంబరపడిపోతున్నారు. చాలా సంతోషంతో ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా, దయాలు మాకు లోబడుతున్నాయి, చీకటి శక్తులన్నీ లొంగిపోతున్నాయి, ఆహా ఓహో ఎంత గొప్ప ధన్యత మాది అనుకుంటూ ఉంటున్నారు. దేవుడు వారికి గుణపాఠమే చెప్తున్నాడు. సంబరపడబాకండి, సాతానుడు పడ్డాడు, చూశాను, జాగ్రత్త అని చెప్తూనే ఆనందిస్తున్నాడు ప్రభు. ఆ మాట అదే, యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. ఎందుకంటే ఏ పని మీదైతే భూమి మీదకి ఆయన వచ్చాడో అది జరుగుతూ ఉన్నప్పుడు ఆనందం కాక మరేముంది? ఏ ఉద్దేశ్యమైతే నువ్వు కలిగి ఉన్నావో దేవుడు నీ ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు నువ్వు సంతోషిస్తావు కదా. అయితే ఆనందిస్తూ ఆయన చెప్తున్న మాట, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు సంగతులు మరుగు చేసేసావు. కొంతమందికి అర్థం కాలేదు. ఏం జరుగుతుందో కూడా కొంతమంది తెలుసుకోలేరండి. వయసు ఉండొచ్చు, అనుభవం అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ దేవుని సంగతులు అందరికీ అర్థం కావు కదా. తెలుసుకోవాలి. కొందరికి మరుగు చేసేస్తున్నాడు, కొందరికి బయలుపరుస్తున్నాడు. జ్ఞానులకు వివేకులకు మరుగు చేశాడు, పసిబాలులకు బయలుపరుచున్నామని నిన్ను స్తుతించుచున్నాను తండ్రి. అవును తండ్రి. కొంతమంది పిల్లలు చెప్పేదాకా పెద్దవాళ్ళకి అర్థం కాదండోయ్. మరి కొన్ని విషయాలు మరి వాళ్ళకి ఎలాగ తెలుస్తాయి అంటే, అలా తెలిసిపోతే అంతే అంటూ ఉంటారు. అరే, నువ్వు భలే చెప్పావురా, భలే కనుక్కున్నావు, నా బుర్రకు తట్టలేదే. దేవుడు ఏ సంగతులు ఎవరికి బయలుపరచాలో ఆయనకు తెలుసు. అంత మాత్రాన అనుభవజ్ఞులకు తెలియనంత మాత్రాన కింద వాళ్ళు చెబితే నేర్చుకోకూడదని ఏం లేదు కదా. దేవుడు వారికి మరో కోణంలో మాట్లాడాడు, అది మనకి నేర్పిస్తున్నాడు. చక్కగా నేర్చుకోవాలి. ఆయన నేర్పించేటప్పుడు నేర్చుకోవాలండోయ్. నేను మార్చుకోనంటే కుదరదు. అక్కడ పసిబాలులకు బయలుపరుస్తున్నాడట. పసిబాలురు అంటే ఇక్కడ కిడ్స్ అని కాదని అర్థం. ఇక్కడ నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నీకన్నా తక్కువ వారి ద్వారా కూడా ఒక్కొక్కసారి మనకి నేర్పిస్తాడు. మనం నేర్చుకోవాలి. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలం ఆయనకి ఇష్టమైనప్పుడు మనకేంటి? ఆయన చిత్తం నెరవేర్చడానికి కదా భూమి మీదకి ప్రభు వచ్చింది. ఆయన చిత్తం నెరవేరుస్తున్నాడు. సో కాబట్టి నాకు రాలేదు ఈ ఆలోచన, వాడికి వచ్చింది కాబట్టి నేను నెరవేర్చకూడదు. నో. శిష్యులు చెప్పే సంగతులను బట్టి వాళ్ళకి వెంటనే కౌంటర్ ఇస్తూనే దేవుని స్తుతిస్తున్నాడు. హెచ్చిపోవద్దు, ఇది దేవుని కార్యం, దయ్యము లోబడుతున్నాయన్నా, స్వస్థతలు జరుగుతున్నాయన్నా, అంధకార శక్తుల మీద విజయం వస్తుందన్నా అది దేవుడు చేస్తున్నాడు. డబ్బాలు కొట్టుకోవద్దు, దేవునికి భయపడుతూ ఉండండి అని చెప్తూనే దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభువా, కొందరికి అర్థం కాలేదు, ఇక్కడ నువ్వు బయలుపరిచావు, శ్రమ ఫలించింది. దేవుడెప్పుడు తన చిత్తాన్ని తన ప్రజలకు బయలుపరుస్తాడు. అయితే తన చిత్తమును జరిగించడానికి ఎవరు వచ్చారో వారికి మాత్రం ఖచ్చితంగా తెలియచేస్తాడు. తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రభు ప్రార్థనలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, నేను చెప్పేది ఏమిటో తెలుసా? నువ్వు దేవుని చిత్తమును వెతుక్కుంటూ ప్రయాణం చేస్తూ వెళ్ళు. నీ చిత్తం ఏమిటో ఆయన నెరవేరుస్తాడు. నీ ఇష్టాలు ఆయనకు అప్పచెప్పు, ఆయన ఇష్టం ఏమిటో నెరవేర్చు. జ్ఞానులకు తెలియని సంగతులు, వివేకులకు అర్థం కాని సంగతులు, దేవునిలో నువ్వు పసివాడు అనుకుంటున్నావు, పసిదానిని అనుకుంటున్నావు,
నీకు బయలుపరుస్తాడు, నీకు తెలియచేస్తాడు. నువ్వు చెబితే పెద్దవాళ్ళు సైతం అవురా అని నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందే. అంత సమీపంగా ప్రభుకు దగ్గరగా నివసిస్తున్నావా? దేవుని సంగతులు తెలియచేస్తాడు ఆయన. వయస్సు నుండే, బాలుడైనటువంటి వయస్సు నుంచే ప్రభు అనేకుల నోళ్ళు వెళ్ళబెట్టేసేటట్లుగా, అనేకులను ఆలోచింపచేసేటట్లుగా అనంత జ్ఞాని కదా ఆయన. అప్పుడులోనే అద్భుతాలు చేశాడు. ఇప్పుడు తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి కౌంటర్ ఇచ్చాడు, కంట్రోల్లో పెట్టాడు. భక్తి ఏ విధంగా చేయాలో ఒక ఆర్డర్ నేర్పించాడు. దేవుని స్తుతిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు దేవునిలో. నీవు పరిశుద్ధాత్మయంతో ప్రహర్షించాలి. అట్టి ఆనంద డోలికల్లో మునిగి తేలాడాలి. దేవుని ఆరాధించాలి. ఆయన దృష్టికి అనుకూలమైంది చెయ్యి. ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయుష్కాలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్నీ సరిగా ఉన్నప్పుడు ఆయన దృష్టికి అనుకూలమైంది జరిగించు. నీ పరిస్థితి మారిన, స్థితిగతులు ఎత్తుపల్లాలు ఏదైనప్పటికీ కూడా ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించు. నీకు బయలుపరుస్తాడు. కొందరికి అర్థం కాని సంగతులు కూడా నీకు బోధపడేటట్లు చేస్తాడు. దేవుని దృష్టికి అనుకూలమైనది జరిగిస్తూ అనంత జ్ఞాని అయినటువంటి దేవుని దగ్గర నుండి అమూల్యమైన జ్ఞానమును సాధించుదువుగాక. ఆమెన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. సర్వోన్నతుడా, సార్వభౌముడా, సర్వజ్ఞాని, నీకు స్తోత్రములు తండ్రి. ఎవరికి అర్థం కాని సంగతులు నీకు ఇష్టమైన వారికి తెలియచేస్తావు. మా ప్రార్థనకు జవాబు వచ్చేసిందని సంబరపడిపోతున్నటువంటి వారి విషయంలో కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉందని మరొకసారి హెచ్చరికలు ఇస్తారు. మీ దృష్టికి అనుకూలమైనది జరిగించే వారిని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేసిన దేవా, మేము ఎల్లప్పుడూ కూడా నీ యందు ఆనందిస్తూ నీ చిత్తము జరిగించే కృప అనుగ్రహించమని ప్రభువైన క్రీస్తు నామమున ప్రాధేయపడుతూ స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.